మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ ఏం కావాలని ఇక్కడికి వచ్చాం చెప్పాలి. దేవుని దేవాలయంలోకి వచ్చాం కదా, దేని కొరకు వచ్చాం, ఏం కావాలని వచ్చాం? ఎవరు మాట్లాడారు? మామూలు వచ్చే కొరకు వచ్చారా? దేని కొరకు వచ్చారు ఇస్తారా? మనం అందరం ఎందుకు కూడుకోం? ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నారు? శుద్ధించడానికి. ఇంకా 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 అంతే. స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యం మీరు దేవుని దీవెనని పొందుకోవడానికి అదే నష్టం. నీ చదువు, నీ జ్ఞానం ఎక్కడ పెడతారో తెలియదు. మరి ప్రతి ఆదివారం ఏమంటున్నారో కూడా తెలియదు. అసలు నేను చెప్పే వాక్యం మీకు అర్థం అవుతుందో లేదు కూడా నాకు అర్థమైంది. అర్థం అవ్వట్లేదు కదా, అర్థం అవుతుంది, అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఈ స్థలానికి దేనికి వచ్చామంటే దేవుడి దగ్గర నుంచి ఒక దీవుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాం అంతే. స్తుతించిన, ప్రార్థించిన, వాక్యం విన్న, ఆత్మను ఆనందించిన, వచ్చి అలా వెళ్ళిపోవడానికి కాదు. దేవుడికి స్తోత్రం. చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇవన్నీ చేసి నన్ను ఆశీర్వదించు. ఆమె ఇవన్నీ చేసి ఏమంటాం? నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా భర్తను, నా పిల్లలు దీవించు. ఇదని అడుగుతున్నాను. నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాలు స్థిరపరిచి దీవించు. అవునా కదా? నా చదువు, నా పిల్లల భవిష్యత్తు, ఇవి అడుగుతున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నుంచి మాత్రమే. స్తుతించి వెళ్ళిపోం, ఆరాధించి వెళ్ళిపోతావా? ఒకరి నుంచి ప్రార్థన చేసి ఏం చేస్తాం? ఏమడుగుతున్నాం? బాబా, నాకు బాబు నుంచి ఈ వారం నాకు కృపలో నన్ను, నా కుటుంబాన్ని కాచావు. క్షేమముగా మళ్ళీ నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించుకొని కృపించి నీ దగ్గర నూతన ఆశీర్వాదాలు మళ్ళా నేను తీసుకెళ్ళడానికి నీ కృపనిచ్చామని అడుగుతాం. అడుగుతావా? అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. ఇదే మనకి కావాల్సింది. దేవుని స్తోత్రం. ఆరాధనకు వచ్చాము, వాక్యం విన్నాము, ప్రార్థన చేస్తాము, కానుకలు సమర్పించాం, చివరి వరకు ఉన్నాం, ప్రారంభంలోనే ముందు వచ్చేసాం, ముందు వరుసలోనే కూర్చున్నాం, మొదటి ప్రార్థనలో ఏకేపించాం. ప్రతి విషయంలో కీర్తనలో కూడా నేను చదివాను. అది తృప్తి పొంది ఎవరు వెళ్ళిపోరు. హల్లెలూయా. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎందుకుంటారంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి, నా దేవుడు నాతో తీసుకున్న ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇది అసలు మన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇంత ఆశీర్వాదం తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా దేవుడు నాతోనే ఉండాలి, నా ఇంట్లోనే ఉండాలి, నాతోనే రావాలి, నేను తీసుకుని వెళ్ళిపోవాలి. ఒక తప్పన ఒక నిరీక్షణ మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మనతో వస్తాడు? ఏం చేస్తే దేవుడు ఆ పరలోక దీవులు మనకి ఇస్తాడు? ఏం చేస్తే ఆ పరలోక ఆశీర్వాదానికి మనం యోగ్యులు అవుతాం? ఏం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటాం? ఏం చేస్తే ఆ పరలోకమంతున్న దేవుని దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదానికి యోగ్యులు అవుతాం? దేవుని స్తోత్రం. ఆశీర్వాదం అనేది ధన ధాన్యాలు కాదు, అష్టైశ్వర్యములు కాదు. మీకు అర్థమవుతుంది? ఇవి కాదండి. మేడలు, విద్యులు కాదు, కార్లు, విమానాలు, ఇవి కాదు. మన ఆశీర్వాదం ఇది కాదు. మరలా చెప్తున్నాను, మేడలు, విద్యులు, ఐశ్వర్యాలు, ధన ధాన్యాలు, వెండి, బంగారు, వెలగలు, రాళ్ళు, వజ్ర వైఢూర్యాలు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవేమి నీకు ఆశీర్వాదం కాదు. వీటి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఈ భూ పంట గురించి, ధాన్యం గురించి నువ్వు ప్రయాసపడక్కర్లేదు.
ద్రాక్ష తీగల గురించి, ద్రాక్ష పండ్ల గురించి, ఖర్జూరపు చెట్లకు ఖర్జూరపు పండ్ల గురించి, దానిమ్మ పండ్ల గురించి, ఫలరసాల కోసం, లేకపోతే ఎక్కువ పంటను తినే ధాన్యం గురించి నువ్వు దేనికోసం? ఇదేది ఆశీర్వాదం కాదు. ఇదేది నీ చేతుల కష్టార్జితము కంటే నీకేది ఎక్కువ ఆశీర్వాదం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము ఎక్కడుందంటే పరలోకమందుంది. నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వేదైతే కష్టపడుతున్నావో ఆ కష్టార్జితాన్ని అనుభవించడమే ఆశీర్వాదం. అంతేకాదు, ఇందులో ఒక మెరుపు ఉంది, అది కూడా నువ్వు వినాలి. అవును, నేను కష్టపడుతున్నాను కాబట్టి అదే నాకు ఆశీర్వాదం అనుకుంటాను. కాదు కాదు. ఈ దినము నుంచి మరొక దినములోకి వెళ్ళి మరొక దినములో కష్టపడడానికి, మరొక దినము నీ కుటుంబాన్ని నీ ఫ్యామిలీతో గడపడానికి, మరొక దినాన్ని ప్రభుని స్తుతించడానికి, దినమును నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను చక్కగా ఆయన కృపలో దాచి నీ కుటుంబం మధ్య, నీ బంధువుల మధ్య నిరంతరము దినముల గడుచుచుండగా, సంవత్సరాలు జరుగుచుండగా నీ ఆయుష్ను పెంచుతున్న దేవుడే అదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎలా కష్టపడతావు? నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వచ్చానికి ఏ వ్యాపారం చేస్తావు? ఇక్కడ మనం ఒక్కని చూసాం కదా, చూసాను. దానికి ఆరోగ్యం క్షీణించిపోయి కనీసం లేవలేని పరిస్థితిలో ఉంది. మరి ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? నీ చేతుల కష్టార్జితం నీకు ఆశీర్వాదకరంగా ఎలా మారబోతుంది? నీ చేతుల కష్టార్జితం నువ్వు ఎలా అనుభవించబోతున్నావు? నరుల కష్టం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కంటే గొప్పది కాదన్నాడు. ఎందుకంటే మాట నువ్వు ఆరోగ్యం ఉంటేనే ఆ కష్టానికి ఎదురురాలి. ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే. ప్రతిరోజు నీ నోటి నిండా చూడడం, నీ మొక్కల నిండా ఆనందం, సంతోషం, హృదయం నిండా, మనసు నిండా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని ద్వారా, దేవుని సన్నిధిలో నుంచి మాత్రమే వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి మీకు రావు? మనం చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి వెలపుచ్చుకుంటూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, చాలా వ్యాధులు చెబుతూ ఉంటాం, చాలా దుఃఖపడుతూ ఉంటాం. నాకు ఎవరు లేరే, నా బాధను ఎవరికి చెప్పుకోలేనే, నేను ఒంటరినే. ఇలాంటి పరిస్థితులు నేనేం చేస్తుంది? నేల మట్టికి పొడగ తీసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో కూడా దేవుడు నేను వెళ్ళి తట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ టైంలో కూడా దేవుడు నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో కూడా నేను వాదార్చి తన సంఖ పెట్టి నేను మోయడానికి సిద్ధ మనసు కలిగిన వాడే నీ యొద్దకు వచ్చి నీ వెళ్ళి తగ్గుతున్నాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దేవుడి సన్నిధిలో దినానికి ముందు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే లేదో ఇక్కడి నుంచి ఒక ఆశీర్వాదం కూడా తీసుకెళ్ళాలి. ఆదివారం వస్తున్నాను కదా, నాకు ఆశీర్వాదం ఉందనుకుంటే సరిపోదు. ఆదివారం వస్తున్నాను కదా, నేను దేవుడు పొందుతున్నాను అనుకుంటే సరిపోలేదు. దేవుడు అందరితో పాటు నన్ను దీవిస్తున్నాడు అని అనుకుంటున్నాను. కానీ ఆ దీవునికి యోగ్యుడైన వారు మాత్రమే దీవిస్తాడు. హల్లెలూయా. ఆ దీవునికి, ఆ ఆశీర్వాదానికి యోగ్యుడై ఉండాలి. అనర్హుల్ని దేవుడు దీవించుడో నమ్మని చూడాలి. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏమనుకున్నా ఇది సత్యం. కారణం ఏంటో తెలుసా? మీ జీవితంలో ప్రార్థన లేదు. ఒక ఆదివారం మాత్రమే నామకార్థ ఆదివారం క్రైస్తవుడిగా ఇస్తారని వస్తుంది. నిజంగా క్రీస్తునందు భయభక్తులు కలిగి నిజంగా నువ్వు రక్షణ పొందితే ఖచ్చితంగా దినానికి నీ ఇంట్లో ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ఆశీర్వాదమే ఈ స్థలంలో పరలోక తండ్రి యొక్క పరలోక ద్వారాలు తెరిచి పరసంబంధం ప్రతి ఆశీర్వాదానికి నిన్ను నన్ను యోగ్యుడిగా చేస్తావు. హల్లెలూయా. ఇది నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. దినానికి పోవాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? దేనికి చేయాలి? దేవుడు చెప్పండి, ఎందుకు చేయాలి? నీ కోసమే చేయాలి, నీ పిల్లల కోసం చేయాలి, నీ కుటుంబం కోసం చేయాలి. నీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు అరగంట సేపు,
అరగంట చేసే ప్రార్థన వల్ల దేవుడికి ఏమాత్రము మహిమ రాదు. మీరు నమ్మండి, అవును నిజమే చెప్తున్నాను. గంట కాదు, 2 గంటలు కాదు, ఒక దినానికి 2 గంటల 45 నిమిషములట ఎబ్రీ స్త్రీలు దేవుని సన్నిధిలో గడిపేవారు. ఇశ్రాయేలు జనంగా ఒక జాబు షేప్, అది ఒక జాబు షేపు దేవుడితో గడిపేవారు. ఆ జాబు షేపు దేవుని ఆరాధిస్తూనే ఉండేవారట. అప్పుడు దేవుడు నిన్ను నా ఆరాధనకి నా ప్రియ కుమార్తెను ఆనందించేవారు. మరి ఇప్పుడు కేవలము నీ కుటుంబము ఇచ్చన్నము కాకుండా, నీ ఆత్మీయ జీవితము ఇచ్చన్నము కాకుండా, నీ బిడ్డలు నీ భర్త నీకు చెదిరిపోకుండా నీ ఇల్లుని కట్టడానికి మాత్రమే నువ్వు అడుగుతున్నావు. అయినా దేవుడు ఎంత సంతోషిస్తాడంటే, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, తండ్రిని కదా నేను, ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ కలిగింది, ఏదో సమస్య వచ్చింది, ఏదో దుఃఖంలో మునిగిపోతుంది. ఈ సమస్యకి నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది. ఒక తండ్రిగా నా దగ్గర ఏది ఆశించి వచ్చిందో అది నింపాలని అడిగిన వెంటనే ఆయన ద్వారా నువ్వు అడిగిన వెంటనే నువ్వు మోకరిస్తున్నావు అని తెలిసి ఆ స్థలంలోకి వచ్చాయి ఉంటాడా? ఆయన పరిశుద్ధ సింహాసనం అనుకుంటాడు, ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన మనం ఇక్కడి నుంచి కలవం, ప్రార్థన చేద్దామని చెప్తాం. ప్రార్థనలోకి వెళ్ళాలంటే 10 నిమిషాలు అనుకో, మన చుట్టూ ఉన్న పనులకు చోటేస్తాం. ప్రార్థన టైం అవుతుంది, ప్రభు చూస్తాడు, వస్తాం, నా బిడ్డ వస్తాం. చాలా ఆకలితో ఉంది, చాలా బాధతో ఉంది, చాలా వేదనతో ఉంది. ఏ కష్టం వచ్చిందో తెలీదు. ఆ కష్టం అంటే తెలుసా? తెలీదు.